ఎలా గడుస్తుంది అసలు మీకు 1 ఇయర్? అప్పుడు ముందుగా ఎలా ఉండేది? ఇప్పుడు ఈ 1 ఇయర్ ఏమేమి ఇష్యూస్ మీరు ఫేస్ చేశారు? ముందు రజని ఉండేది, ఇప్పుడు రజనీ సాయి చంద్ ఉంది. రజనీ సాయి చంద్కి చాలా డిఫరెన్స్ ఉంది. రజనీ లైఫ్ స్టైల్కి, రజనీ ఆలోచనలకి, రజనీ ఉండే విధానానికి, అన్నిటికీ వర్క్ ఎవ్రీథింగ్ డిఫరెంట్. అదే రజనీ సాయి చంద్కి చాలా డిఫరెంట్ ఉంది. సో ఆలోచనకి అని చెప్పాను కాబట్టి ఒక్కసారి రజనీ నుంచి నేను ఈ సంవత్సర కాలంలో నా మైండ్ సెట్ను కూడా నేను వేరే రకంగా, సాయి ఏదైతే చేయాలనుకున్నాడో, ఏదైతే తన జర్నీ ఏ ఆలోచనతోటైతే మొదలయ్యి ఇబ్బంది పడుతూ 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 ఆ జర్నీలో అలా ముందుకు సాగిపోయి ఉండి ఏదైతే చేయలేకుండా అలా జరిగిందో అదంతా నేను కంటిన్యూ చేయాలనే ఒక మైండ్ సెట్ నేను ట్యూన్ చేసుకొని అదే దిశగా పని చేస్తూనే ఉన్నాను, నిరంతరం పనిలోనే ఉన్నాను. కాబట్టి ఆ జీవితానికి ఈ జీవితానికి, ఆ ఆలోచనకి ఈ ఆలోచనకి, ఆ లైఫ్కి ఈ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది మాటల్లో చెప్తే తెలిసేది కాదు, ప్రాక్టికల్గా అంతకుముందు నన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేది. ఇక అనుభవిస్తున్న నాకు అర్థమవుతుంది. అంటే 22 ఇయర్స్ ఆల్మోస్ట్ మీరు కలిసి. ఈ 22 ఇయర్స్ ఎప్పుడు ఒకరికొకరు కలిసే ఉన్నారంటే ఫ్రెండ్షిప్గా కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, భార్యాభర్తలుగా కావచ్చు. అండ్ సడన్గా ఆయన లేరు అనే విషయాన్ని మీరు ఎలా జీర్ణించుకున్నారు అసలు? నేను ఒక 20 రోజులు షాక్లోనే ఉన్నానండి. 20 రోజుల తర్వాత అంటే నేను ఇప్పటికీ లేరు అనే విషయాన్ని జీర్ణించుకోవట్లేదు. నేను నా మైండ్ ఎలా సెట్ చేసుకున్నానంటే సాయి ఉన్నాడు, బిజీగా ఉన్నాడు. బహుశా సాయికి ఆ వర్క్స్ కొంచెం టఫ్గా అనిపించలే, ఏదైనా రీజన్ కావచ్చు, నాకు ఈ పనులు ఉన్నాయి నువ్వు చెయ్యి అని చెప్పి సాయి వేరే పనులలో ఉన్నాడు. అలా ట్యూన్ చేసుకున్నాను నా బ్రెయిన్ని. కాకపోతే అలవాటు అన్న ప్రాణం కదా, కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది, కష్టంగా ఉంది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఇదిగో దీంట్లో డిఫరెన్స్ ఉంది, అది ఇక్కడి వరకే, ఈ పరిధి వరకే అని చెప్పలేం. లైఫ్ మొత్తం ముడిపడి ఉన్నది కదా. అందులోనూ చాలా చూడ్డానికి ఒక 10 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ అయినప్పటికీ, ఒక 12 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ అయినప్పటికీ మా జర్నీ పెద్దది. ఆ జర్నీ కూడా డిఫరెంట్గా ఏర్పడిన జర్నీ. ప్రజా సమస్యలతోటి సాయి కొట్లాడుతుంటే అది చూసి నేను ఆ చైతన్యం చూసో లేకపోతే ఆలోచన చూసి, అటువంటి మనిషిని చూసి, ఆ జెన్యూనిటీని చూసి అట్లా మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యి ఆ తర్వాత మా జర్నీ మొన్నటి వరకు అది. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ ముఖ్యంగా మేజర్గా మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సాయి గారు లేకపోవడం వల్ల? చాలా ఉంటాయి, ఒక్కటని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బతకడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. రెండోది ఎందుకోసం బతకాలి అనిపిస్తుంది. మూడవది సహజంగా సమాజంలో పిల్లలు ఉన్నారు కదా, ఎట్లో ఒకట్లా గిటాన్ కావాలి, ఈ రకమైన మాటలు వినిపిస్తుంటాయి. నేనేమో చాలా స్ట్రగుల్ లైఫ్ సెలెక్ట్ చేసుకున్నా. అవును, సాయి తర్వాత నా కుటుంబం, నా పిల్లలే చూసుకుందాం అనుకునే లైఫ్ని నేను సెలెక్ట్ చేసుకోలేదు. సాయి చాలా టఫ్, చాలా డిఫికల్ట్గా ఒక రాజకీయ రంగంలో తన వాయిస్తో, తన మాటతో, తన నడవడికతో అలా సాయి ఫైట్ చేశాడు. సడన్గా ఇలా అయ్యింది. తన లెగసీని కావచ్చు, తన ఆలోచనని ఎందుకు మధ్యలోనే వదిలేయాలి, నేను కంటిన్యూ చేయాలి ఎట్టి పరిస్థితిలో అని ఆ టఫ్ ఫైట్ని నేను భుజాన వేసుకున్నట్టు ముందుకు వెళ్తున్నాను. కాబట్టి అంత ఈజీగా ఉండదు, చాలా డిఫరెన్స్గా ఉంటుంది. చాలా ఎదురైతాయి, మాటలు ఎదురైతాయి, సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. ఒకవేళ సపోర్ట్ కూడా అంటే అవతల వాళ్ళ పరిస్థితులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందరూ అన్ని టైంలలో మనకు సపోర్ట్ చేయాలని ఉండదు కదా. ఎవరి జీవితము వాళ్ళకుండే టెన్షన్స్, వాళ్ళకుండే అవి ఉంటాయి. ఒంటరి పోరాటంలాగా సాగుతుంది కొన్నిసార్లు. ఎందుకు జీవితం అనిపిస్తుంటుంది. మనకంటూ ఇక సర్వస్వం అనుకున్న మనిషే లేనప్పుడు మనం బ్రతికేం ఉపయోగం అనిపిస్తుంది. మళ్ళీ ఖచ్చితంగా తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే ఇంత కష్టపడ్డదానికి ఫలితం లేకుండా అలా పేరు నిలబడకుండా ఇదంతా ఎందుకు కష్టపడదాం అనిపిస్తుంది. అట్లా మల్టిపుల్ ఆలోచనలు వస్తుంటాయి. ఫైనల్గా అంటే లాస్ట్ చివరి నిమిషంలో అంటే ఫైనల్గా మీతో సాయి గారు మాట్లాడిన మాటలు ఏంటండి అసలు? లాస్ట్ 3 అంటే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అందులో లాస్ట్ మాట నాతో మాట్లాడింది, ఈసారి ఖచ్చితంగా చట్టసభల్లో అడుగు పెడుతున్నా అని ఇలా చిటికేసి ఇక్కడ ఇలా అంటూ చెప్పారు. అది లాస్ట్ మాట. దానికి బిఫోర్ మాట కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ ఎందుకు సడన్గా అంటే రాజకీయాల గురించి, వ్యక్తుల గురించి, మనస్తత్వాలు, తెలంగాణ
అంటే ఒక 2 గంటల పాటు చాలా విషయాలు చర్చించుకుంటూ వస్తున్నాం. అంటే మేము ఒక కాలేజ్ ఏజ్ నుంచి పడ్డ చిన్న చిన్న కష్టాలు, అంటే ఇప్పుడు చిన్నవి అని చెప్తున్నాం, చిన్నవి ఏం కాదు, అవన్నీ స్టెప్ బై స్టెప్ ఎదిగిన విధానము, తనను వేరే వాళ్ళ కొందరు విమర్శించవచ్చు, అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, తన కష్టము, అన్ని విషయాలను మాట్లాడుకుంటూ అంటే కొంత టైం దొరికింది, టైం స్పెండ్ చేద్దామని వెళ్ళినాం కాబట్టి రెగ్యులర్గా మాట్లాడుకునే విషయాలు అయినప్పటికీ అవన్నీ మాట్లాడుకుంటూ చివరిగా రాజకీయాలు, తెలంగాణ రాజకీయాల్లో కొంతమంది వ్యక్తుల మనస్తత్వాలు, అలా సాయికైన ఇబ్బందులు, దాంతో పాటు ఈసారి చట్టసభల్లో కూర్చుంటాను, ఖచ్చితంగా టికెట్ వస్తుంది, కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారే ఎందుకన్నారో తెలీదు, తెలంగాణకు కావచ్చు మనకు కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారికి సపోర్ట్ ఉంటుంది, శ్రీరామ రక్ష కేసీఆర్ గారే అన్నట్టు మాట్లాడారు. చివరి 3 మాటల్లో మాత్రం ఇదే ఉంది.